నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన యువకుడు భూమి వివాదంతో అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వరకట్న వేధింపులకు నిండు గర్భిణి ఆత్మహత్య మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలింపు దర్యాప్తు చేస్తున్న పోలీసులు హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం ప్రియురాలి గొంతు కోసి ఆపై ప్రియుడి ఆత్మహత్య యత్నం ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం వేల సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తజనం ఇక డీటెయిల్స్ చూస్తే చందంపేట సెల్ టవర్ ఎక్కిన గుద్దేటి శ్రీధర్ 50 సర్వే నెంబర్లో 150 ఎకరాలు ఉంది హోంగార్డ్ కోన తిరుపతయ్య 3 ఎకరాలు 20 గుంటలు ధనమ్మ భార్య పేరును పట్టా చేసుకోగా సర్పంచ్ భర్త గోస్ల అనంతగిరి కొత్త పట్టా చేసుకున్నాడని ఎంఆర్ఓకు ఫిర్యాదు చేయగా అనంతగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడని జీర్ణించుకోలేక చనిపోవడానికి సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు శ్రీధర్ అనే యువకుడు నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని సర్వే నెంబర్ 56లో గల ప్రభుత్వ స్థలం 50 ఎకరాలను కొందరు కబ్జా చేసి వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని 3 నెలల క్రితం జేసీకి శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడని మళ్ళీ నెల రోజుల క్రితం ఆర్డీఓకు ఎంఆర్ఓకు కంప్లైంట్ ఇవ్వగా దానిపై ఎంఆర్ఓ చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు శ్రీధర్ ఈ స్థల విషయంపై అధికారులకు కంప్లైంట్ ఇస్తుండడంతో స్థానిక నాయకుడొకరు శ్రీధర్పై పోలీస్ స్టేషన్లో బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసి పోలీసులను శ్రీధర్ ఇంటికి పిలిపించడంతో తనను ఎందుకు తీసుకువెళ్లడానికి వచ్చారని తనపై అక్రమంగా కేసు బనాయించారని తనకు న్యాయం చేయాలని శ్రీధర్ సెల్ టవర్కి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామంలో మా నాన్న పేరు యాదగిరి, నా పేరు శ్రీధర్. అయితే మా ఊర్లో ఫారెస్ట్ ల్యాండ్ 150 ఎకరాలు ఉంది సార్, 50 సర్వే నెంబర్. అయితే దాని గురించి 3 months బ్యాక్ నేను కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టిన, ఆర్డీఓ గారికి ఇచ్చిన, బై కాపీ ఎంఆర్ఓ గారికి ఇచ్చిన. ఎంఆర్ఓ ఆ మధ్యలో ఎవరు డిప్యుటేషన్ మీద కొద్ది రోజులు ఉన్నాడు. ఆ తర్వాత పర్మనెంట్ ఎంఆర్ఓ వచ్చిండు. మాకు ఈ ఎంఆర్ఓ రేపు మాపు అని జరుపుతుండు. ఇప్పటికి 2 months అయింది. పాత ఎంఆర్ఓ 1 month జరిపిండు. కొత్త ఎంఆర్ఓ ఒక 20 days అవుతుంది. రోజు రేపు అంటుండు. నేను ఖచ్చితంగా నిలదీయడం వల్ల ఈరోజు రమ్మని చెప్పిండు. మా ఊర్లో సర్పంచ్ భర్త గోసుల అనంతగిరి. నేను దానికోసం ప్రతిసారి ఎప్పుడు వచ్చినా ఊరికి ఏదో ఒక కేసులో ఇరికిచ్చి నన్ను పోలీస్ స్టేషన్ల కోసం పెట్టిస్తుండు. పోలీస్ చుట్టూ తిప్పిస్తున్నాను. నేను ఏమైనా ఆ భూమి బయటికి తీసి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. చాలా రోజుల నుంచి 3 months నుంచి ఈ చర్చ నడుస్తుంది. నేను ప్రతిసారి ఎంఆర్ఓని అడిగినప్పుడల్లా నన్ను ఏదో కేసులో ఇరికించాను. నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. చాలాసార్లు నన్ను బెదిరిస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. నువ్వు ఆ భూమి జోలుకోవద్దని చెప్తుండు. ఆయన అనంతగిరి ఆయన పక్కన ఉండే వాళ్ళతో ఫోన్ చేయించి డాగులు ఇప్పిస్తుండు. ఆయన నేను భయపడలేదు. ఈరోజు నాకు ఎంఆర్ఓ డేట్ ఇచ్చిండు. డేట్ ఈరోజు కంపల్సరీ రా, నీకు నిన్న అడిగితే ఈరోజు రమ్మన్నాడు. ఈ రోజు వస్తే ఎంఆర్ఓ నాట్ రీచబుల్లో ఫోన్ పెట్టుకుండు. ఆర్ఐని అడిగితే నాకు తెలియదు అంటుండు. మేము ఎవరిని అడగాలి సార్? ఎన్నిసార్లు తిరగాలి సార్? ఇక మాకు కావాల్సింది ఏంటి? ఆ భూమి ఎంత అయితే గోసుల అనంతగిరికి వాళ్ళ అన్నకు 10 ఎకరాలు పట్టాతో సహా ఉంది. నా దగ్గర సాక్ష్యాలతో సహా ఉంది. కావాలంటే చూపిస్తాను, చూడండి. ఇక్కడే చూపిస్తాను. లేదు చూపిస్తా సార్, ఉండండి. వాళ్ళకు పట్టా ఉంది. వాళ్ళు అప్లై చేసిరు. ఇదే ఎంఆర్ఓ వాది అక్రమంగా చేయించుకోండి అని లెటర్ ఇచ్చిండు. కావాలంటే నా దగ్గర చూపిస్తాను మీకు. ఇక చూడండి, గోసుల అనంతగిరి వాళ్ళ అన్న పేరు మీద 5 ఎకరాలు ఉంది. ఆయన పేరు మీద 5 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు ఉంది. 10 సంవత్సరాల పైన అవుతుంది. అంటే సంవత్సరానికి ఎంత తింటారు, ఎన్ని క్రాప్ లోన్లు తెచ్చుకుంటారు? ఇది ఎంత అన్యాయం సార్! ఇది ఓట్లు వేయించుకునేటప్పుడు ఇవన్నీ డబ్బులు ఇట్లా అద్రంగా సంపాదించి భూములు తీసుకొని సంపాదించి ఓట్లలో బీర్లు కోటలు పెట్టి గెలిచిండు. మాకు అవన్నీ తెలిసే. కానీ న్యాయబద్ధంగా నేను అడిగింది ఏంటి? న్యాయబద్ధంగా 150 ఎకరాలు పేదవాళ్ళకు పంచమని చెప్తున్నా. సర్పంచ్ అయ్యి నేను ఈయనకెందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్? ఈయననే పెద్ద దొంగ. నాకు తెలియకుండా డబ్బు కొట్టించిన. నేను ఒక పౌరుని, ఊరికి నాకు హక్కు ఉండదా సార్? కొట్టించిన. నాకు అందరు సపోర్ట్ రావాలని చెప్పించిన. పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అడగమని చెప్పిన. ఈయనకే పెద్ద దొంగ. ఈయనకెందుకు చెప్తా సార్ నేను డబ్బు కొట్టివని? ఈయన సర్పంచా? దొంగ దోపిడీ చేసినోడు సర్పంచ్ ఎట్టవుతాడు సార్? చెప్పండి. 150 ఎకరాల భూమి అయితే ఏదైతే ఉందో బయటకు తీసి దాన్ని పేదలకు పంచాలి. నా డిమాండ్ అది. ఇంకోటి, ఈ అనంతగిరి రౌడీజం ఎక్కువైపోయింది. ప్రతిసారి నేను ఊరికి వచ్చినప్పుడు నన్ను కేసులో పాలు చేస్తుండు. అందరినీ బెదిరిస్తుండు. ఆయనది ఏందో ఆగడలు. ఆయన ఒకసారి పిలిచి మాట్లాడాలి. మీరు
నాకు న్యాయం చేయాలి. నన్ను ఎందుకు ఇంత హింసిస్తుండు? ఇప్పుడు వచ్చిన సాక్ష్యాలతో సాగుంది. నేను ఎంఆర్ ఆఫీసర్కి వంగని ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు. రా పోలీస్ స్టేషన్ అని రుబాగు మాట్లాడుతున్నాడు. ఎవరు కోన తిరుపతయ్య. ఏంది సార్ ఆ దౌర్జన్యం? ఆయన హోంగాడు. నేను ప్రజనికి నేను ఎట్లా నాతో ఎంత గౌరవంగా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి? నా సార్ రమ్మంటున్నాను, మర్యాద పిలిస్తే వస్తా కదా. నేను నన్ను ఎంత హీనంగా మాట్లాడింది సార్. నాకు మనసు ఉండదా సార్? నాకు నేను దొంగతనం చేసినా, నేను ప్రజల కోసం పోరాడుతున్నా. అట్లాంటిది నన్ను దౌర్జన్యంగా రమ్మంటాడా? నన్ను మర్యాద పిలిస్తే వస్తా. కోన తిరుపతికి ఏం అధికారం ఉంది? ఇప్పుడు సెల్ టవర్ ఎందుకు శ్రీధర్? నాకు మానసికంగా నేను ఇబ్బంది పడుతున్నా సార్. పోలీసు వాళ్ళు వచ్చి నన్ను అడగడం ఏంది? నేను చేసే మంచి పని. పోలీసు వాళ్ళు వచ్చి నన్ను అడగడం ఏంది? నన్ను పోలీస్ స్టేషన్కి రమ్మడం ఏంది? నా మీద ఎవరు కంప్లైంట్ పెట్టరు? ఎందుకు పెట్టరు కంప్లైంట్? దాన్ని ఏం కంప్లైంట్ ఉందో తీసి బయట పెట్టండి సార్. కానీ అన్యాయంగా నన్ను వేధించడం ఇది పద్ధతి కాదు. నేను ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కూడా చెప్తున్నా, నాకు ఆర్ఐ రేపు మాట ఇచ్చిండు. రేపు నాకు మధ్యాహ్నం కాలం లిస్ట్ కావాలి. ఆ లిస్టులో ఎంతమంది దొంగ పట్టాలు ఉన్నాయని ఎంక్వైరీ చేసి తీసేసి పేదోళ్ళకి న్యాయం చేయాలి. ఇన్ని రోజుల నుంచి గవర్నమెంట్ ల్యాండ్ సొంత పట్టాలు చేయించుకొని బ్యాంకులలో లోన్ తెచ్చుకొని తినంగా ఇప్పుడు పేదవాళ్ళకి ఇస్తే ఇబ్బంది వచ్చేది ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా పేదవాళ్ళకి ఇవ్వాలి. ఈ అనంతగిరి ఆగడాలు కొంచెం ఆపాలి. మీరు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఆపాలి. ఆయనకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. ప్రజలంటే ఇబ్బంది పెట్టకూడదు. ఎవడైతే న్యాయంగా ఉంటుండో వానికి ఎంకరేజ్ చేసేది పోయి నువ్వు నన్ను కేసుల పాలు చేస్తున్నావు. అది పద్ధతి కాదు. ఇప్పుడు సాక్ష్యాలు ఉన్నారు ఇద్దరు, కావాలంటే పలిపిస్తాను నేను. దౌర్జన్యంగా తిరుపతయ్య ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి నన్ను పోలీస్ స్టేషన్ రమ్మని అంటారు. మేడ్చల్ జిల్లా కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వరకట్న వేధింపులు తాళలేక నిండు గర్భిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ పరిధిలో సబ్దార్ నగర్ లో నివసించే అక్బర్ అనే వ్యక్తి కాసింబీ బేగం అనే మహిళను 2 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో 3 తులాల బంగారు ఆభరణాలు, 50,000 రూపాయల నగదు వరకట్నంగా ఇచ్చినట్లు కాసింబీ బంధువులు తెలిపారు. అయినా కూడా అక్బర్ అతని కుటుంబ సభ్యులు మరో 50,000 రూపాయలు అదనపు కట్నం తీసుకొని రావాలంటూ వేధించారని మృతురాలి బంధువులు తెలిపారు. వారి వేధింపులు తాళలేక కాసింబీ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కాసింబీని ఆమె భర్త, కుటుంబ సభ్యులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి 7 నెలల కొడుకుతో పాటు ఇప్పుడు నిండు గర్భిణి కావటం స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. किसी को भी नहीं भेजेगा। रोज बोल भी नहीं दे उसको अंदर की तरफ जहाँ ये बंद कर डाले थे। देखना चाहिए घर में की रूम में की भी नहीं दे सकती थी। पूरा वैसा घर को बच्ची की जान ले को रखे रात में कब मारे भी फिर दरवाजा बाहर से लगे भी फिर दरवाजा अंदर से कपड़ा उड़े भी। उसका खुद हादिसा कर ली तो कैसा होता था। उसका उन मोड़े के सो जाती है क्या बोलो? हाँ दरवाजा उसका उन खोलती है क्या उठ के? बच्चे फिर पलंग पे उड़ा के सुला दिए। मारे सो लच्छा पूरा फेंकी एक तरफ। चुड़िया हाथ में की चुड़िया गई, ये लंडी के दवे से छुलटे निकल गई। హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ లో దారుణం జరిగింది. ప్రియుడు తన ప్రియురాలి గొంతును కోశాడు. ఈ దారుణ సంఘటన చైతన్యపురిలోని బృందావన్ లాడ్జిలో జరిగింది. ప్రియురాలి గొంతు కోసిన అనంతరం ప్రియుడు తన గొంతు కూడా కోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ ప్రేమ జంటకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. యువకుడు వెంకటేష్ ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంకటేష్ నెల్లూరు జిల్లాకు యువతి నగరంలోని బడంగ్పేటకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. 10 గంటలకు ఈ మనశ్విని అనే ఒక అమ్మాయి, ఈ వెంకటేష్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ లాడ్జ్లో వచ్చినట్టు తెలుస్తున్నది. ఇద్దరి మధ్యలో ఏం ఘర్షణ జరిగిందో తెలియదు కానీ అబ్బాయి మీద కత్తితో దాడి చేసిండు. అమ్మాయి ఇప్పుడు క్రిటికల్ కండిషన్లో హాస్పిటలైజ్ అయింది. అతను కూడా సీరియస్లీ ఇంజూర్డ్. అతను ఇంజూరీ చేసుకున్నాడు. ఏమైంది సార్ అతనికి? అతను కూడా చేతుకు గాయాలు ఉన్నాయి. ఉస్మానియా అతను కూడా సీరియస్ ఉన్నాడు. ఉస్మానియాకి షిఫ్ట్ చేసి. అమ్మాయి పరిస్థితి అమ్మాయి ఓకే క్రిటికల్ కానీ బట్ ఇది అండర్ ట్రీట్మెంట్. ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్లో ఉన్నారు ఇద్దరు. ఇద్దరు ఒక నెల్లూరు, అబ్బాయి నెల్లూరు, అమ్మాయి ఏమో బడాంగ్పేట తెలుస్తున్నది. అబ్బాయి పేరు వెంకటేష్, అమ్మాయి పేరు మానసి.
హైదరాబాద్ బల్కంపేట్లో కొలువైన శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు జరిగిన అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లు హాజరై ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అందజేశారు. 3 రోజుల పాటు జరిగే అమ్మవారి కళ్యాణ మహోత్సవ వేడుకలకు మన రాష్ట్రంతో పాటు పొరుగురు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, బొంతు రామ్మోహన్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. లేకపోతే నన్ను రాణిస్తారో ఏందో, నీ పేరు చెప్పొస్తాను కానీ ఉదయం 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఉజ్జయిని మాంకాళి అమ్మవారు బోనాల పండుగ ఉదయం 3 గంటల నుంచి స్టార్ట్ అయితే సోమవారం మధ్యరాత్రి 2 గంటల వరకు కంప్లీట్ అవుతుంది. అన్న ముచ్చటిన మళ్ళీ గోల్కొండ కిల మీద మొదటి బోనం షురు కాగానే బంగారుది వెండి బోనం తీసుకోపోయినామాట. మా నిజమేనా? తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏ పండుగ జరిగినా గొప్పగా జరగాలి, డబ్బులకు ఇబ్బంది లేదు, ఏ పండుగలు జరిగినా చాలా బ్రహ్మాండంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఉజ్జయిని మాంకాళి అమ్మవారికి బంగారు బోనం కూడా చేయించినాం. ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మవారికి ఏమో వెండి తొట్టెలా చేయించినాం. వెండి తొట్టెలా ఎన్ని కిలోలు ఉంటుంది? 1 కేజీ ఉన్నది. బాగా జరుగుతున్నది. ప్రజలకి ఏంటంటే సంతోషంగా ఉండాలి, మంచి వర్షాలు పడాలి, రైతులు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని కొలుసుకున్నాం. ముచ్చట అయితే ముద్ద చెప్పినామన్న, నాకు అసలు మస్తుగా నచ్చింది. ఇక మళ్ళీ ఇంకో ముచ్చట చెప్తా ఏంటంటే, ఇక ఏటా ప్రతి ఏటా మన తెలంగాణ వచ్చినాక మన తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఒగ్గు కళాకారులకి కానీ డప్పు వాయిద్యం ఎవరికైనా కళాకారులకైతే మంచిగా కడుపు నుండి అన్నం దొరుకుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఒగ్గుడోళ్ళు అంటే ఏదో కథలు చెప్పుకొని ఇప్పుడు అట్లా కాదు. మనకు తెలంగాణ వచ్చినాక ఏడ జాతర అయినా ఒగ్గుడోళ్ళకైతే మస్తుగా కడుపు నిండేటట్టు పైసలు ఇచ్చేటట్టు డబ్బు కళాకారులు ఎంతమంది ఉన్న లక్షల మంది కళాకారులని గోల్కొండ కిలో మొదటి వారం, 2వ వారం, 3వ వారం, 4వ వారం గట్టనే గోల్కొండ అయిపోయినాక సికింద్రాబాద్ ఆడికెళ్ళి హైదరాబాద్లో ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో కూడా ఏడ జాతర అయిన ప్రభుత్వం నుంచి మంచి సహాయం చేస్తున్నారు. సీనానే చెప్పిన ముచ్చట్లయితే నాకైతే మస్తుగా నచ్చినాయి. సీనానా మళ్ళీ నేను వేస్తేనే మరి సికింద్రాబాద్లో కలుస్తాను ఇతోటి ఉంటామలా చెప్పారు కదా. సీనా ముచ్చటైతే ఎగ్దాం సూపర్ ఉంది. ఇంకా మళ్ళీ కూడా కదా నలుగురు అరుచుకుంటాం. మళ్ళీ కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికేర బాలయోగి గురుకుల పాఠశాలలో వనం మనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దస్తగిరి బాబు పాల్గొన్నారు. బాలయోగి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికి మొక్కలను నాటి నీరు పోశారు. గురుకుల హాస్టళ్లలో మొత్తం కలియా తిరిగి ప్రిన్సిపల్ ద్వారా పిల్లల యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గడపడుతుంది ఇదే మధ్యన వచ్చి పంపే లాస్ట్ మన పైన పెట్టుకుంటా నీళ్ళు ఇదే మధ్యన వచ్చి పంపే లాస్ట్ మన పైన పెట్టుకుంటా నీళ్ళు పిల్లలు
మండలానికి సంబంధించి ఆదోని బాగా మీ అమ్మ నాన్నలు పేరెంట్స్ మీ మీద ఎంతో ఆశలు పెట్టుకొని ఇక్కడ పంపించారు. బాగా కష్టపడి మంచి మంచి టీచర్స్ ఒకటే ఒక ఉద్దేశం అంటే గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది, బాగా చదువుకోవాలి, మైండ్ రిలీఫ్ కోసం మంచి కొంచెం అప్పుడప్పుడు ఆట విడుపు ఆడుకోవాలి. కాబట్టి స్టార్ట్ చేయండి. ఈసారి మీకు అట్లనే గైడ్ చేస్తారు. దానికి మీద టార్గెట్ చేసుకుని చేస్తే ఇది ఖచ్చితంగా ఇటుకులు బయలు వెళ్ళాలంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకొని చదువుకోండి. అంటే ఉంది అప్పుడే చదువుకోవాలి. అంతేగాని లేని కొన్ని వాడు అట్లా కావడం వీడు ఎట్లా కావాలని గ్రూపులు పెట్టుకొని ఏబీవీపీ 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఇబ్రహీంపట్నంలో 3000 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏబీవీపీ జెండా ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ గొరిగే బీరప్ప, విభాగ హాస్టల్ ఇన్ఛార్జ్ పుప్పాల శాంతి కుమార్, మహిళా కన్వీనర్ శిరీష తదితర విద్యార్థులు పాల్గొన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోమాత సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు గోపాలకృష్ణ, సభ్యులు మహమ్మద్ షరీఫ్, రాజ్ కుమార్లు మాట్లాడారు. గో సంరక్షణ పేరుతో దాడులు చోటు చేసుకోవడం తీవ్ర విచారకరమని అన్నారు. అవగాహన లేకపోవడం వల్లే దేశవ్యాప్తంగా ఈ దాడులు చోటు చేసుకుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకొని గోవు విశిష్టతపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సి ఉందని అన్నారు. గో సంరక్షణ కోసం నిజంగా పాటుపడే వారిని బోర్డు సభ్యులుగా నియమించడం ద్వారా ఈ పని మరింత సులభం అవుతుందని పేర్కొన్నారు. అప్పటి నుంచి కూడా మేము గోపాలనతోనే గోపాలను సాగడం, గోవుని ఈతల్ని మొత్తం ఎదిగామని చెప్పుకోవచ్చు. అటువంటి నేను మామూలుగా గోపాలకృష్ణ గారు చేపట్టిన ట్రస్ట్లో ట్రస్టీగా కావడం ఒకటే కాకుండా గోవుకు సంబంధించిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ పెట్టినప్పుడు కూడా నేను అంతర్జాతీయ స్థాయిలో నేను తీసిన గోమాత అనే చిత్రానికి అంతర్జాతీయ డాక్యుమెంటరీ అది, దానికి అవార్డు కూడా లభించింది. దానిని చిరంజీవి స్వామి చేతుల మీదుగా కూడా తీసుకున్నాను. అంతేకాకుండా మామూలుగా గోవుకు సంబంధించిన సదస్సులు, సమావేశాలు, సెమినార్లు ఎక్కడ పెట్టినా కానీ నేను మాట్లాడడం, తర్వాత దీనిని సమర్థించుకుని నేను చెప్పిన దీంట్లో ఏంటంటే మొదట ముస్లింల మీద భౌతిక దాడులు ఏవైతే జరుగుతున్నాయో గో రక్షకుల పేరు మీద వాటిని ఆపేయాలి. ఎందుకంటే గోరక్షక దళాల పేరు మీద ఇప్పుడైతే దళాలు ఏర్పడ్డాయి, కానీ మొదట గోరక్షణ కోసం గోవధ నిషేధ చట్టాన్ని చేసింది మొట్టమొదటిగా బాబర్. తన బాబర్నామాలో, అంటే ఇది పర్టికులర్గా చాలా మందికి తెలియని విషయం, అందుకొరకే చెప్పుకోవడం జరుగుతుంది. బాబర్ తన బాబర్నామాలో గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయడమే, అంటే గోవధ నిషేధాన్ని చేయడమే కాకుండా పటిష్టంగా అమలు చేశాడు. అంతేకాకుండా మొఘల్ చక్రవర్తులందరూ మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి తాను 1757లో మొట్టమొదటిసారిగా కలకత్తాలో ఒక గోవధశాల ఏర్పరిచారు. అప్పుడు చాలామంది ఏంటంటే హిందువులు వెనుకంజ వేసినప్పుడు ముస్లింలకు ఒక 2 కిలోలు ప్రతి వారం, ఎందుకంటే ఈ అంటే గోమాంసాన్ని ఇస్తేనన్నా వీళ్ళు పని చేస్తారు, డబ్బులకు ఎక్కువగా ఎక్స్ట్రాగా అని చెప్పేసి అప్పుడు వాళ్ళని అలవాటు చేయడం కొరకు అలా గోవధశాలలో పనిచేయడానికి కొంతమంది ముస్లింలు
పూనుకున్నారే కానీ ముస్లింలు ఎప్పుడు గోవధను మామూలుగా ప్రోత్సహించలేదు. గోవధకు మామూలుగా వ్యతిరేకమే. ఖురాన్లో కానీ లేకుంటే వేరే ప్రాఫెట్ మహమ్మద్ కానీ ఎవరైనా కానీ గోవు పాలు గోవు నెయ్యి ఎంతో ప్రాశస్త్యమని వాటితోనే మామూలుగా ఏంటంటే మనిషికి పరిపక్వత చెందుతుందని చెప్పడం జరిగింది. అందుకే కామారెడ్డి పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంకు 2 నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ విజయగౌడ్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో 19 వార్డులో ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించారు. పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం ర్యాలీగా హసన్ ఫంక్షన్ వరకు కాలినడక ద్వారా 20వ వార్డు రావడం జరిగింది. అనంతరం హసన్ ఫంక్షన్ హాల్లో తెరాస పార్టీ సభ్యత్వం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిట్టు వేణుగోపాలరావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పిప్పిరి సుష్మా వెంకట్, తెరాస నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గంప గోవర్ధన్ మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి మనం అందరం చూస్తున్నామని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ కార్యాలయంపై తెరాస పార్టీ జెండా ఎగురవేయాలని అన్నారు. ఈ ప్రాంతం గడి నుంచి మొదలుపెట్టినంతా నీళ్ళకి ఎంత కోశ పడతా ఉన్నాం మనం చూసాం. ఈ కోశ పోవాలని 10 లక్షల లీటర్ల విలువ ఒక వాటర్ ట్యాంకులో మన హనుమాన్ల గుడి, కృష్ణమ్మ గుడి పక్కన హనుమాన్ల గుడిలో ఇలా దగ్గరకు వచ్చింది పని అనే సంగతిని నేను గుర్తు చేస్తా ఉన్నాం. ఈ ఏరియా బాధ ఆ ప్రాంతం మొత్తం రాజానగర్, గాంధీనగర్ కూడా నీళ్లకు కోశ ఉందని ఆడొక 10 లక్షల లీటర్ల ట్యాంకు పని దాదాపు దగ్గరకు వచ్చిందనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. ఆ రకంగా చేస్తా ఉన్నాం. మీరు వార్డులో చూస్తా ఉన్నారు. సీసీ రోడ్ చేశాం, అదేవిధంగా డాంబర్ రోడ్ చేశాం, మురికి కాలువలు కట్టాం. గత 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టినంత గతంలో ఏ ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టలేదు. అది మీరు అందరూ గమనిస్తున్నారు, మీరు చూస్తున్నారనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజు మనం ముఖ్యమంత్రి గారు కొట్లాడి తెచ్చిన తెలంగాణ ఏ రాష్ట్రాల ముంగడ నవ్వుల పాలు కావద్దు, మన మంచి బతుకులు మనము మన పిల్లలు బతకాలి, ఇంకా ఆర్థికంగా ఎదగాలని ఒక్కొక్క అడుగు ముందుకు పోతా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా కన్వీనర్ మద్ది సురేందర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఏబీవీపీని బాలరాజ్ మాతో 4 వ్యక్తులతో 1947 జూలై 9వ తేదీన స్థాపించడానికి దేశవ్యాప్తంగా ఏబీవీపీ ఉంది అన్నారు. అదేవిధంగా ఏబీవీపీ ద్వారా యువకులు నాయకులుగా ఎదిగిన వారు దేశంలో చాలా మంది ఉన్నారని అన్నారు. పరిపాలించేది అప్పుడు మన విద్యా వ్యవస్థ, మోకాల విద్యా వ్యవస్థ ఉండేది. దాని తర్వాత వాళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత మనది అంధకారంలో విద్యా వ్యవస్థ అనేది అంధకార రూపంలో ఉన్నది. ఆ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో శ్రీ బాలరాజ్ మాధవ్ గారు 1949 జూలై 9లో ఢిల్లీలో ఒక 4 విద్యార్థులతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని ఒక సంస్థను విద్యార్థి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఒక సింబల్ అంటే జ్ఞాపిక ఏమంటే అంధకారం నుండి విజ్ఞానాన్ని పెంపొందించాలని చెప్పేసి ఈ యొక్క మండుచున్న కాగడను అంటే వెలుతురునిచ్చేది అనమాట. మండుచున్న కాగడ గుర్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క 3 సిద్ధాంతాలు జ్ఞానం, శీలం, ఏకత, నాలెడ్జ్, పవర్, యూనిటీ 3 సిద్ధాంతాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత 4 ప్రారంభమైనది. ఇప్పుడు కోట భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం ఇది విద్యార్థి పరిషత్ అంటే వేరే పేరు మీద ఐఓసి వరల్డ్ యూత్ ఆర్గనైజేషన్ పేరు మీద మిగతా శాఖలు జరుగుతున్నాయి. మన భారతదేశంలో మాత్రం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీ పేరుగా జరుగుతున్నాయి. దీంట్లో పనిచేసిన వాళ్ళు విద్యార్థులు అంతా కలిసి ఇప్పుడు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు అందరూ అయినారు. ఉన్నత ప్రొఫెసర్లు అన్ని రంగాల్లోనూ విద్యార్థి పరిషత్తుకు సంబంధించిన నలుమూలల విదేశాలలో కూడా సైంటిస్టులు, మేధావులు ఎంతో మంది ఉన్నారు. ఇంకా కూడా ఇప్పుడు ఒక్కసారి దీంట్లో విద్యార్థి పరిషత్ మెంబర్షిప్ తీసుకొని సభ్యత్వం కలిగి ఉండి ఈ సిద్ధాంతాలను అవగాహన చేసుకున్న వారు నలుగురికి మేలు చేకూరుస్తారు. పరోపకారం మిదం శరీరం అనే యొక్క సిద్ధాంతాన్ని మన విద్యార్థి పరిషత్ కార్యకర్తలు పాటిస్తారు. ఈ సందర్భంగా మహేశ్వరం ఆరోగ్య కేంద్రంలో మేము ఈరోజు విద్యార్థి పరిషత్ మహేశ్వరం
శాఖ తరపు వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేము పళ్ళు బ్రెడ్లు ఆ రోగులకు పంపిణీ చేయడం జరిగింది. దీనివల్ల మిగతా ఆర్గనైజేషన్ ఏదో ఒక పార్టీకి సంబంధం కలిగి ఉంటుంది. ఇప్పుడు ఎస్ఎఫ్ఐ ఉన్నది కమ్యూనిస్టు పార్టీలకు, తర్వాత ఎన్ఎస్యుఐ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి, తర్వాత అలా ఒక్కొక్క పార్టీ మజ్లిస్ పార్టీకి ఒక సంస్థ ఉంది. కానీ ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రం ఏ యొక్క రాజకీయ పార్టీకి సంబంధం లేనిదనమాట. దీనికి ఇండివిజువాలిటీ అంటే స్వతంత్రంగా వ్యవహరించే ఒక విద్యార్థి పరిషత్ మాత్రమే దీనికి ప్రత్యేకత అనమాట. విద్యార్థి పరిషత్ ప్రత్యేకత అంటే ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేదు. దీనికే సాటి అనమాట విద్యార్థి పరిషత్. ఇప్పుడు లక్షలాది మంది కార్యకర్తల కృషి వల్ల నలుగురితో ఏర్పాటైన విద్యార్థి పరిషత్ ఇప్పుడు కోటాను కోట్ల సభ్యత్వం కలిగి ఉన్నది. దాని తర్వాత ఇప్పుడు మన కేంద్ర మంత్రుల్లోనూ ముఖ్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా, రాష్ట్ర మంత్రుల్లో కూడా, తెలంగాణ కాదు రాష్ట్ర మంత్రుల్లో కూడా మన విద్యార్థి పరిషత్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఈ సందర్భంగా మరొకసారి ఆ యొక్క బలరాజు మధుక్ గారిని స్మరించుకుంటూ వాళ్ళు చూపిన మార్గంలోనే మేమందరం నడుస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగిత్యాల జిల్లా కోడిమ్యాలలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్ అధ్యక్షతన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ప్రవీణ్, చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ పాల్గొన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ దేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ అని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన చూసి ప్రజలు, ఇతర పార్టీల వారు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని, సభ్యత్వం తీసుకున్న వారికి 2 లక్షలు ప్రమాద బీమా కల్పిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమ్యాల మండల కేంద్రంలో ఏర్పాటు చేయబడిన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సోదరుడు మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ గారికి, మరి ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి మన ప్రియతమ నాయకులు మన శాసనసభ్యులు సుంకె రవిశంకర్ గారికి, జడ్పీటీసీ ప్రశాంత్ గారికి, అదేవిధంగా ఎంపీపీ సోమలత గారికి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కృష్ణారావు గారికి, రాజనరసింహారావు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీటీసీలకు, సర్పంచులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి 2 సంవత్సరాలకు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందనే విషయం మన నాయకులకు, కార్యకర్తలందరికీ తెలిసిన విషయమే. మరి భారతదేశంలోనే అత్యధికంగా సభ్యత్వం కలిగినటువంటి పార్టీ ఏదైనా ఉందనంటే గతంలోనే 60 లక్షల పైచిలుకు సభ్యత్వాలు చేకరించిన ఘనత టీఆర్ఎస్ పార్టీకి. మరి ఇవాళ మనకి ఇచ్చినటువంటి టార్గెట్ ఏదైతే 10 తారీఖు వరకు 50,000 మన నియోజకవర్గానికి ఇచ్చారు. మీ మండలానికి 8,000 పైచిలుకు సభ్యత్వాలు ఇచ్చారు. అన్ని మండలాల కంటే కొడిమ్యాల మండలం చాలా ఫాస్టెస్ట్ ఉన్నది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి కార్యకర్తను నేను అభినందిస్తా ఉన్నా, శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఇవాళ మరి తీసుకున్న సభ్యత్వాన్ని తీసుకోబోతున్నటువంటి మరి కార్యకర్తలందరికీ కూడా, నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, టీఆర్ఎస్ పార్టీ తప్ప వేరే పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు అంగీకరించే పరిస్థితుల్లో లేరు. కనుకనే ప్రజలు గతంలో 2 సార్లు మనకు తీర్పిచ్చారు. రానున్న రోజులలో గౌరవ కేటీ రామారావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నేతృత్వంలో ఒక 100 సంవత్సరాలకు ఏ విధంగా అయితే పార్టీని గొప్పగా ఉంటుందో దానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. మరి ఇవాళ మన పార్టీ ఒక రోల్ మోడల్ గా, దేశంలోనే ఒక రోల్ మోడల్ గా ఉండేటువంటి పార్టీ తయారు చేసే దిశగా గౌరవ మరి పార్టీ అధినేత కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రణాళికలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన యువకుడు, భూమి వివాదంతో అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన. వరకట్న వేధింపులకు నిండు గర్భిణి ఆత్మహత్య, మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలింపు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం, ప్రియురాలి గొంతు కోసి ఆపై ప్రియుడి ఆత్మహత్య యత్నం. ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం, వేల సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తజనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.